ఆ పిల్ల మా చెల్లెలు నేను ఆ కిటికీలో నుంచి చూస్తూ ఉంటే రామ్మా రా నాకు ఎక్కువ ఉంది నొప్పి అంటుంది ఆ పిల్ల. అట్టున్నింది ఆ పిల్లది. మేము ఎట్ట చూసామో మాకే తెలుసు. ఆ 9 రోజులు నాకెంత బాధేసిందండి. చచ్చిపోయేటప్పుడు ఇట్ట పట్టుకుంది నా చెయ్యి. ఈ చెయ్యి ఇట్ట పట్టుకొని ఆ చెయ్యి ఇట్టే ఉండిపోయింది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా ఒక 11 గంటలకో 12:30కో పోస్ట్ మార్టం చేస్తే సాయంత్రం 4 గంటలకు ఇచ్చారు. అది కూడా మేము గల్లబా చేస్తే అప్పుడు ఇచ్చారు. ఫస్ట్ ఆలోచించే నాకు 2 ఆడపిల్లకాయలు ఉన్నారు కదా, ఈ అమ్మాయిది చూసే వచ్చేస్తుంది కదా ఇంటికి, గుట్టుగా ఇంట్లో తీసుకో పెట్టేద్దాము, వాడు ఎక్కడో జైల్లో ఉన్నాడు కదా అనుకున్నా మేడం. నేను ఇంత మీడియాకి ఇచ్చుకోవాలనిపిలా. తర్వాత నాకే అనిపించింది, నా బిడ్డ చచ్చిపోయినప్పుడు నా ఇంకో 2 ఉన్నారు, వాళ్ళ రక్షణ కోరాలి కదా అని నేను మీడియాకి ఇచ్చాను. నాకు జరిగినట్టు ఇంకా ఏ తల్లికి కూడా జరగకూడదు, అందుకే నేను వేసాము. మేము ఏ బిడ్డ నరకం పడకూడదు అంటారు. అను. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం గుమ్మలదెబ్బ కొత్త కాలనీలో మైనర్ బాలిక మృతి విషయం అందరినీ కలిసివేసింది. దీని గురించి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడడానికి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాస్మిన్ గారు, పాప ఏం చదువుకుంటుంది? 7వ తరగతి చదువుతాం. 7వ తరగతి చదువుకుంటాం. పాప ఎప్పటి నుంచి కనిపించట్లేదు మేడం? శుక్రవారం సాయంత్రం 6:30కి అంగడికి పోయిందంట. మూడో పాప వాళ్ళిద్దరు కలిసి, మూడో పాప వేరే పాపతో ఆడుకుంటా కొద్దిగా లేట్ చేసింది. తర్వాత అంగటి నుంచి రాలేదు మేడం. ఇంకా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారంట. ఈ పాపే చూసిందంట, మూడో పాప. ఏ సమయంలో జరిగింది? 6:30కి. సాయంత్రం 6:30కి కూడా రక్షణ లేకపోతే ఎందుకు మేడం? మేము 10 గంటలకు పంపిలా, 8 గంటలకు పంపిలా, 6:30కి. మీరు ఎప్పుడు గమనించుకున్నారు? మేము హాస్పిటల్కి పోయాము, ఇంట్లో లేవు. మేము అమ్మాయి సిరి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టిపోయాము. మాకు అదే వీళ్ళకి చిన్నమ్మ వద్ది, వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాము పాపని, ఇద్దరిని. వాళ్ళిద్దరూ ఆ పిల్లకాడ 10 రూపాయలు అడిగి అంగడికి పోయారంట. చిన్నమ్మ ఒక 10 రూపాయలు ఉంటాయి, మా అమ్మ వచ్చిన తర్వాత ఇస్తా అంటే, వద్దులే తీసుకొని పోయి కొనుక్కోపో అని చెప్పిందంట. లేస్ ప్యాకెట్కి వెళ్ళొద్ది, అక్కడ లేస్ అక్కడే అమ్ముతారు, ఇక్కడ అమ్మరు. ఇక్కడ కూడా ఉంది ఒక అంగడి, అక్కడ అమ్మరు, అక్కడే అమ్ముతారు లేస్ ప్యాకెట్. అక్కడికి వెళ్ళింది తెచ్చుకునేదానికి. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? అది ఒక వీధే మేడం. రోడ్డు కాడ కైలు ఉన్నాయి చూడండి, అక్కడే పక్కనే. అక్కడ ఎవరుండరు ఆ రోడ్డు కాడ. పొద్దులస్తాం ఆ పిల్లకాయలు ఆ బేస్మఠం కాడ కూర్చొని ఉంటారు. అక్కడే కూర్చొని ఎప్పటి నుంచి కాపు కాశారు ఆ పిల్ల పోయేది. అప్పుడు పట్టుకొని వెళ్ళారంట. ఆ పాప చెప్పింది, ఫోన్ చేసింది. తొందరగా అప్పటికే వచ్చేసాం. సొల్యూషన్లు తాగుతారు, అన్నీ చేస్తారు, గంజాయి తాగుతారు. అప్పుడు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఏందో కేసు పెట్టి, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా లేరు, ఆ అబ్బాయి అమ్మ వాళ్ళు కూడా. వాళ్ళు మీకు తెలుసా? తెలిసిన వాళ్ళేనా? తెలుసు, మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఒక ఏరియాలో పరిచయాలు ఉంటాయి కదా, అట్లే తెలుసు. కానీ నాకు ఎక్కువ మేము ఇంట్లో నుంచి బయటకు నేనేమో నా పనేమో, నేను వాటర్ ప్లాంట్లు పనికి వెళ్తా. ఆ పనికేమో నేనేమో, మా ఆయనేమో పిల్లకాయలేమో ఉంటా. బిడ్డ అసలు ఎక్కడికి పోదు మేడం, ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడు. స్కూల్కి వెళ్ళడం, అసలు వీళ్ళు ఇంకా 2 ఉన్నా, ఒక పిల్ల ట్యూషన్కి వెళ్ళద్ది, లాస్ట్ పాప తిరగతనే ఉంటుంది. ఇది మాత్రం తిరగదు, లోపలే ఉంటుంది పొద్దులస్తాం. అదేందో ఆ పిల్ల తిని కొనుక్కునేదానికి వెళితే తప్పు అయిపోయి లాక్కొని వెళ్ళారంట. పాపను అడిగితే ముఖం కప్పేసి తీసుకుపోయారు. నేను అరవలేకపోయాను, అక్కడికి వెళ్ళి 2 చేతులు పట్టుకొని తాపిచ్చేశారు అని చెప్పింది. పాయిజన్ తాపిచ్చారంట. ఈ పిల్ల చెప్పిన తర్వాత ఎతికాము మేము అంతా. ఎతికితే సింహ అనే ఒక పిల్లోడు వాళ్ళతో పాటే స్నేహితుడు, 3 ఉంటారు వాళ్ళు. 3లో వీడిని అడిగాడు ఆయన. కొట్టేటప్పటికి చెప్పాడు, అక్కడ ఉన్నాడన్నా ఆ బిల్డింగ్లో అని చెప్పారు. వాళ్ళని అడిగితే లేదు నాకు తెలియదు అని చెప్పి ఫస్ట్, తర్వాత కొట్టేటప్పటికి అక్కడ ఉంది అని, ఎర్రమట్టి కాడ ఉంది అని పిలుచుకుపోయారు. ఎంతసేపు మేడం, 7:30 నుంచి 9:30 దాకా పాప కనిపిలా. ఎంత కొట్టినా తిట్టినా బతిలాడుకున్నా కూడా, రే నువ్వు చెప్పండిరా, నా పాపను చూపియండిరా, నేను ఏం చేయనురా, పోలీస్ కేసు కూడా పెట్టిండ్రా వాళ్ళ చేత, కొడితే 4 దెబ్బలు కొట్టిండ్రా, పాపను చూపియండిరా అంటే కూడా కనిపిలా పాప. మళ్ళీ కొంచెం సేపు తాలిన తర్వాత ఎక్కడో రోడ్డు సైడ్ పడుందని ఎవరో పిలుచుకొని వచ్చారు అని చెప్పారు. అప్పుడు హాస్పిటల్కి తీసుకుపోయాం, కోవూరు హాస్పిటల్కి. అప్పుడు కూడా సూహ లేదు,
ఏందో పచ్చగా మా మరిది మీద కక్కిందంట, పచ్చగా పొసురులాగా. తీసుకుపోయి మళ్ళీ అక్కడ కూడా చెకప్లు ఇక్కడ కాదు, ఆ ఎస్ఐ గారు అందరూ వస్తే పాప చెప్పింది, ఇక్కడ కాదు కోవూరు నెల్లూరుకి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి నెల్లూరుకి తీసుకుపోయాం. నెల్లూరు నుంచి 1:30కి తీసుకుపోయాం ఇక్కడ కోవూరు నుంచి తీసుకుపోయాం. అక్కడి నుంచి ట్రీట్మెంట్ 3 రోజులు జరిగితే కక్కింది ఏందో చెప్పటం లేదు మేడం. ఎంతసేపటికి పరీక్షలు చేస్తారు, అన్నీ తీశారు, ఈసీజీలు, స్కానింగ్లు, ఎక్స్రేలు అన్నీ తీశారు, ఏమీ లేదు అని ఏ రిపోర్ట్ కూడా మాకు చెప్పలేదు, ఎట్లా ఉందని కూడా చెప్పలేదు మాకు. బ్లడ్ కక్కుతుంది, ఫస్ట్ పసురులాగా ఉమ్ములాగా వస్తూ ఉంది, తర్వాత ఆ ఉమ్ములో ఇంతంత బ్లడ్ వస్తూ ఉంది. చెప్పా నేను, సార్ ఇట్ట బ్లడ్ వస్తుంది అంటే అది కక్కి నరాల్లో వస్తుందిలేమ్మా అని చెప్పాడు ఆయన. తర్వాత నెల్లూరు హాస్పిటల్ జీబుల్ హాస్పిటల్లో. తర్వాత మళ్ళీ సరేలే అని గమ్ముకునే, అంతేమోలే మనం ఇంట్లో కక్కున్నా కూడా అట్టే వస్తుంది కదా ఒక్కొక్కసారి అని నేను కూడా అనుకున్నా. సోమవారం అర్ధరాత్రి అదే 9 గంటలకి ఇంత బిల్లలుగా కక్కింది బ్లడ్. ఇప్పుడు భయం వేసి, సార్ అమ్మాయి కక్కుతుంది సార్, ఏందో చూడండి సార్ అంటే బ్లడ్ టెస్ట్ చూసి 9 గంటలకు ఇచ్చారు. సోమవారం రోజు పొద్దున్నే ఈయన ఒక మేడం వచ్చారు, మేము ఎక్కడైనా చూపించుకుంటాం అయినా ఈయన అడిగాడు, మీరు తొందరపడితే కాదమ్మా, మీరు తొందరపడితే అవ్వవా, మీకు కేసు ఉంది ఇది అని చెప్పింది. సరేలే వాళ్ళకి తెలియకుండా ఏం ఉండదు కదా, డాక్టర్లు కదా అనుకొని నేను అనుకున్నా. తర్వాత బిల్లలుగా 9 కక్కితే 9:30కి బ్లడ్ టెస్ట్ అవి చేసి 12 గంటలకు వచ్చాయి రిపోర్ట్లు. వెళ్ళి 12 గంటలకు వెళ్ళి తెచ్చుకున్నా మేడం. తెచ్చుకున్న తర్వాత పాప డేట్ అయింది, మళ్ళీ డేట్ అయిన తర్వాత ఎప్పుడైంది? ఫస్ట్ అయిపోయి ఉంది, 8 నెలలు పాప మెచ్యూర్ అయ్యి 8 నెలలు. 7వ తేదీ రావాల్సిన డేటు సోమవారం రోజు వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఆ బ్లడ్ టెస్ట్ తెచ్చా కదా, అప్పుడు సీరియస్గా ఉంది మీ పాపకి, కిడ్నీలు చెడిపోయాయి, లివర్ కూడా చెడిపోయినట్టుంది, సీరియస్గా ఉండి ఇమ్మీడియట్లీ ఎక్కడైనా తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. నేను అప్పుడు చెప్పారు అర్ధరాత్రి 12 గంటల రాత్రికి చెప్పారు మేడం. అప్పుడు ఒక్కదాన్ని వెళ్ళి తెచ్చే వీళ్ళందరినీ మంగళవారం బాగుందంటున్నారు కదా, మంగళవారం అడిగి బయట హాస్పిటల్లో చూపించుకుందాము అని ఇద్దరం అనుకున్నాం, డిశ్చార్జ్ చేయించుకుందాం అని. సోమవారం ఇట్ అయిపోయింది. తర్వాత వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అట్టే తెచ్చుకున్నా మేడం రిపోర్ట్లు. ఒక్కదాన్నే పోయి ఎంత దూరం, ఒక గుమ్మల దెబ్బ అంత దూరం ఉంటుంది, వెళ్ళి తెచ్చుకున్నా. ఏమో తొందరగా వెళ్ళి ఏందో కక్కుతుంది ఏమో వద్దు అని వెళ్ళా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్టా వచ్చి రిపోర్ట్లు చూసి కిడ్నీలు చెడిపోయి తీసుకుని వెళ్ళిపోయింది. సార్ డేట్ అయ్యింది ఆ పాప, ఏందో నాకు డౌట్ కొడుతుంది, దీనివల్ల ఏమైనా ఇట్టు వస్తుందేమో, మళ్ళీ చేయండి సార్ అన్న. మళ్ళీ చేసి ఇచ్చారు, మళ్ళీ తీసిచ్చారు రత్నం. మళ్ళీ పోయా ఒక్కదాన్నే పోయి తెచ్చుకున్నా. వెళ్ళి మళ్ళీ 6 గంటలు ఇచ్చేయాలి, తొందరగా ఇచ్చేయమని, అర్జెంటు ఎమర్జెన్సీగా అని చెప్పారు. అప్పటికి వీళ్ళకి ఫోన్లు చేశాను నేను, ఇట్లా రండి, ఇట్టు చెప్పి భయపడిపిస్తున్నారు వాళ్ళు అని. అప్పటికి రాలా వాళ్ళు. నేను వెళ్ళి మళ్ళీ బ్లడ్ టెస్ట్ తెచ్చేటప్పటికి మా ఆయన, మా మరిది, మా నాన్న వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పేశారు, సీరియస్గా ఉంది, తీసుకుని వెళ్ళిపోవాలి, ఇక్కడ కాదు అని చెప్పి. ఇక్కడ కాదు అని చెప్పారు కదా, దాంట్లో అన్నీ రాయాలి కదా మేడం, రాయలేదు, ఏమి రాయలే వాళ్ళు. ఇక్కడ నుంచి ఏమో జీబుల్ హాస్పిటల్లో ఏందో రాసున్నారు, ఏందో నెంబర్ రాయాలంట, హాస్పిటల్ నెంబర్ రాయాలంట, ఆ నెంబర్ రాయలేదు. సరేలే మా కర్మేమో అని చెన్నైకి తీసుకుపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత 1 గంట నిలబెట్టేశారు మాకు పాపని. ఆ నెంబర్ లేను అందువల్ల దాంట్లో ట్రీట్మెంట్ ఎవరు చేశారు, ఆ డాక్టర్ పేరు చెప్పాలి అని చెప్పి 1 గంట పెట్టేశారు. తర్వాత ఎస్ఐ గారికి మా ఆయన ఫోన్ చేసి, ఇట్లా లేదంట నెంబరు, మీరు కనుక్కొని చెప్పండి అంటే కోవూరు హాస్పిటల్ ఇది నెంబరు ఏమో ఏదో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చేర్పించుకున్నారు. కొద్దిగా చూసి ఇక్కడ కూడా కాదు, మీరు అపోలో హాస్పిటల్ ఉంది కదా మీకు నెల్లూరులో, అక్కడికి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. మేడం అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాము, ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలంటే ఎంత లాంగు, పాపకి ఏమైనా అయిపోద్ది, సీరియస్ అంటున్నారు. అప్పటికే రక్తము బొట్లుగా కారిపోతూ ఉంది, కక్కుతుంటే గడ్డలుగా కక్కుతూ ఉంది. అప్పుడు తర్వాత చూపించి ఏం చెప్పింది, మేము చూపించుకోము, వద్దు ఇక్కడ వద్దు అన్నారు. ఏంది మేడం ఇట్ట అంటారు అని చెప్పా. అక్కడిది తమిళ్ కదా, ఇది పనికిరాదంట ఆధార్ కార్డు, మేము చూడము అక్కడ అని చెప్పారు. ఇంకెట్లా మేడం, అక్కడి నుంచే కదా ఇక్కడికి వచ్చాము అని అడిగితే, ప్రైవేట్ అయితే చూస్తాం,
మీరు డబ్బులు పెట్టుకోగలుగుతారా? ఎంత అవుద్ది మేడం? ఒక 50,000 అట్ట అయితే పెట్టుకోగలుగుతాం మీరు. ఎక్కడైనా అడిగో తెచ్చుకోనో ఎట్టో అప్పులు సప్పులు చేసి బతికించుకుంటాను అంటే అంతే అవ్వద్దేమోలేమ్మా, ఇంకా తక్కువే చేస్తాంలే, కొన్నిటికి తీసుకుంటాం కొన్నిటికి తీసుకోము అని చెప్పారు మేడం. తర్వాత చేర్పించిన తర్వాత 1 గంట 2 గంటలు చూసి, ఇక్కడ కాదు అమ్మా నేను చేస్తాం, నువ్వు చేయమంటున్నావు, అన్ని సంతకాలు పెట్టు, మాకైతే నమ్మకం లేదు పిల్ల బతకద్దో లేదో అని చెప్పారు మేడం. మందు కక్కిచ్చారా? వీళ్ళ కక్కిలా మేడం, గవర్నమెంట్ హాస్పిటల్ జీబిల్ హాస్పిటల్లో కక్కిలా, ఎంతసేపటికి పరీక్షలు ఎందో చేసేసినట్టు ఫస్ట్ ప్రాణాన్ని బతికిచ్చాలా. నేను ఏందో తాపిచ్చాను కక్కుతుంది కింద కొద్దిగా అని చెప్తానే ఉన్నాను కదా, అదేం పట్టించుకోలే వాళ్ళు. ఎంతసేపటికి పరీక్షలు వాళ్ళు ఏందో చేసేసినట్టు అట్టున్నారు. అది చేసేసి పడేసి వెళ్ళిపోయినా నా బిడ్డను నేను తెచ్చుకొని గుట్టుగా సాక్కునేదాన్ని మేడం. ఇదేంది మేడం, మందు తాపిచ్చేసి ఇట్టు చేసేసి చంపేశారు నా బిడ్డని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు, 6 రోజులు ఉన్నాము హాస్పిటల్లో మేము. 6 రోజులు ఎంత నరకం అనుభవించాం. 5 మంది వెళ్ళామని, 7 మంది వెళ్తే ఆయన ఆరిఫా టండర్ అనేటప్పటికి అందరం పరిగెచ్చాం. ఆ పిల్లకి పెట్టింది ఎట్ట పెట్టారు, నోట్లో పెట్టారు, అన్నీ పెట్టారు. 32 లీటర్ల సిలిండర్ ఎక్కిచ్చారు బాడీలో. ఆ పిల్లకి తీయడం, పొట్లో ఇక్కడ పొడిచి ఎంత పెద్ద చేశారు వల్ల. అయితే ట్రీట్మెంట్ బాగా చేశారు. అదే ట్రీట్మెంట్ ఆ 3 రోజులు వెళ్ళుంటే నా బిడ్డ బతికిపోయేది. వీళ్ళు చేయలేదు మేడం ఇక్కడ. అదే మా బాధ. నాకు ఇంకా 2 ఆడపిల్లకాయలు ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఏమో చూడండి. ఇంకా వాళ్ళు కూడా మేము వెళ్ళలేము, భయం వేస్తుంది మా అని ఏడుస్తున్నారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా ఒక 11 గంటలకో 12:30కో పోస్ట్ మార్టం చేస్తే సాయంత్రం 4 గంటలకు ఇచ్చారు. అది కూడా మేము గల్లబా చేస్తే అప్పుడు ఇచ్చారు. అట్ట చేశారు. దేనివల్ల చేశారో ఏమో మాకు తెలీదు, ఇట్లా చేశారు. నా బిడ్డ చచ్చిపోయింది. ఈరోజు తీసుకుని వెళ్ళి గుంట్లో వేసి వచ్చాం. పోస్ట్ మార్టంలో ఏం జరిగిందని వచ్చింది? ఏమో మేడం, రిపోర్ట్లు మాకు అసలు ఏ రిపోర్టు మాకు ఇవ్వలేదు. స్కానింగ్ రిపోర్ట్ తప్ప మా కాడ ఉండేది. ఇంకా ఏ రిపోర్ట్లు ఏమీ లేవు మా కాడ. అక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో మాకైతే అర్థం కావటం లేదు. మేము ఎవరికి ఏం చేయను మేడం. పొద్దులస్తాం పొంగిపోయి సాయంత్రం వాళ్ళ కోసమే 7,500 రూపాయల కోసం కష్టానికి వెళ్ళి ముగ్గురిని సాక్కుందామని ఆయనకు బేల్దార్ పనికి వెళ్తాడు. 4:30కు వచ్చే పనే చూసుకున్నా నేను. వాళ్ళు స్కూల్కి వచ్చే టైంకి 4 గంటలకు వచ్చేస్తారు. అరగంట వెనకే కదా నేను వచ్చేస్తానని ఆ పన్నే చూసుకున్నాను నేను. ఇంకా పొద్దుగూకు పనులు వద్దు, ఇంకా ఇంట్లో మనకు పెద్దోళ్ళు లేరు అని ఆ పని చూసుకుంటే ఆ పనికి కూడా 6:30కు కూడా రక్షణ లేకపోతే ఎందుకు మేడం? అందుకే వేరే ఆడపిల్లకి ఎవరికి జరగకూడదు, ఏ తల్లికి నా బాధ రాకూడదు అని నేను పెట్టాను. పాప మీతో మాట్లాడిందా? పాప మాట్లాడింది, అందరితో మాట్లాడింది, అందరితో చెప్పింది. జడ్జి కూడా వచ్చింది, జడ్జితో కూడా ఉన్నట్టే చెప్పింది. మాతో ఏం చెప్పిందో అదే చెప్పింది. వాళ్ళే పట్టుకోపోయారు అనే చెప్పింది. అందరితో అట్టే చెప్పింది మేడం. ఎంతమంది పట్టుకెళ్ళారని? 2 అలీము, ధనుషు చెప్పింది. అయితే ఇప్పుడు పోలీస్ వాళ్ళని రిమాండ్కి తీసుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఏం న్యాయం కావాలని మీరు కోరుకుంటారు? చచ్చిపోయింది, వాళ్ళని కూడా చంపేమనండి. అలా వచ్చి 3 నెలలకు వచ్చి కదిలిస్తా ఆడిస్తూ ఉంటే ఇక్కడ ఎవరు భయపడరు. ఏముందిలే, ఒక పిల్లే చచ్చిపోయింది, ఈ తర్వాత ఏముంది మన రాజ్యం అనుకుంటారు అంతే. వాళ్ళల్లో ఒక మనిషి బెదిరించాడంట. ఏమే నువ్వు చూసావా, నువ్వు చూసి చెప్తున్నావా, నువ్వు చూసావా, అసలు కావాలని చెప్తున్నావా, నీకు కూడా ఉందిలే అన్నాడంట. అది ఇప్పుడు అది భయం వేస్తుంది నాకు. అది చెప్పాను అది కొన్ని డిఎస్పీ గారికి చెప్పాను. మీకు సీసీ కెమెరాలు అవి పెట్టిస్తాను, ఒక మనిషిని పంపిస్తానన్నారు. పంపియండి చూద్దాం. మీరు పోలీస్కి ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు మేడం? ఆ రోజే చేసాము, నైటే తీసుకుని వాడు పగలగొట్టి తీసుకుపోయాం మేడం. మా కడుపులో మంట మాకు ఉండదు కదా. అందరైతే చంపేసి తీసుకుపోకూడదా అన్నారు. మేము చంపితే నాయన ఎట్ట అల్లాడుతున్నారు, వాళ్ళ అమ్మ కూడా అట్ట అల్లాడుతుందని మేము ఆలోచించాం. ఇప్పుడు నా బిడ్డే పోయిందినప్పుడు వాడితో వీడితో నాకేం పని మేడం? చచ్చిపోయిన పిల్ల మీద ఎన్ని నిందలేశారు మేడం. కడుపులో దగ్గు అంటుంది నాకైతే. 13 సంవత్సరాలకి లవర్సులు ఉంటారా? ఈ పిల్ల పిలిచిందంట ఫోన్ చేసి పిలిచిందంట. రారా మా ఇంట్లో తెలిసిపోయిందంట. నేను అసలు ఇంట్లోనే లేను, హాస్పిటల్కి పోయా. పక్కన వాళ్ళందరూ చూశారు, ఆమెకు చెప్పి కూడా పోయా నేను హాస్పిటల్కి వెళ్తున్నా ఆంటీ అని కూడా చెప్పిపోయా.
వాళ్ళు ఇద్దరు తీసుకెళ్ళినప్పుడు పాప కొంచెం తెలివిగా వ్యవహరించలేకపోయిందంట. తెలివి లేదు మేడం ఆ పిల్లకి. వీళ్ళిద్దరు ఉన్నట్టు ఆ పిల్ల తెలివిగా ఉండదు. ఎంతో బుద్ధిశాలి అంటారు కదా, మెత్తగా ఉంటుంది. ఎవరు చెప్పినా నమ్మేస్తుంది, ఎవరు చెప్పినా చేసేస్తుంది. అది ఆ పిల్లది. అందుకే ఆ పిల్ల అంటే అందరికి ఇష్టం, మెత్తగా ఉంటుందని. ఆ మెత్తటి పిల్లైపోయింది. తిరగతున్నాడంట. ఆ పాప చెప్పింది నాకు, లాస్ట్ పాప స్కూల్ చుట్టూ తిరగతుంటాడు మా సైకిల్ వేసుకుని. అంటే నేనేం అడగాలి మేడం, ఒకే ఊరైపోయా. ఆ స్కూల్ కాడ తిరుగుతుంటే ఏ స్కూల్ ఏమో లే వాళ్ళు, నేను అడిగినా ఏం చెప్తారు, ఆ స్కూల్ కాడ తిరుగుతున్నారులే. అడుగుతా ఏం చెప్తారు, నీ బిడ్డ కోసం తిరిగామేమమ్మా, నువ్వు అడుగుతున్నావా, మా ఇష్టం అని అంటారు అని నేను అడగలేదు మేడం. అడుగున్నా ఇప్పుడు ఉండేది ఆ పిల్ల, అడగలని. చచ్చిపోయింది పాప. బాధపడకండి మేడం, మీ పాపకి న్యాయం జరిగేలా చూస్తాం. మిగిలిన పిల్లల భవిష్యత్తు కూడా మా ఛానల్ తరపున మేము నాయకుల దృష్టికి తీసుకెళ్తాం. మీకు న్యాయం జరిగేలా చేస్తాం. ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా నా నెంబర్ ఇచ్చేసి వెళ్తాను. మీరు ఏ టైంలో అయినా మాకు ఫోన్ చేయొచ్చు. మీకు ఏదైనా ఫర్దర్గా ఏమైనా కావాలంటే మేము కూడా మా ఛానల్ తరపున సపోర్ట్ చేస్తాం మేడం.